ఈ WHO కానీ ఇది కానీ అది తెలుసు, చెప్తే విని చచ్చిపోతాం మనం. అంత దారుణమైన బ్యాక్టీరియాలు వైరస్లు పుడుతున్నాయి ఆ డస్ట్ వల్ల భూమి మీద. స్పేస్లో మనం వేసే ఇవన్నీ ఇది మన పొల్యూషను, ఇదంతా ఓజోన్ పోయి ఫ్యాక్టరీస్ నుంచేది ఇదంతా డస్ట్ మళ్ళీ డస్ట్గా తయారై అడవుల్లో పడుతుంది. అంతా అక్కడ పేరుకుని చాలా రకాల వైరస్లు పుడుతున్నాయి. సో అవి కానీ అటాక్ చేయడం మొదలెడితే ఏముండదు. సో దాన్ని తట్టుకోవాలంటే మన ఇమ్యూనిటీ బాగుండాలంటే మట్టి ఇంట్లో ఉండాలి, బావి నీళ్ళు తాగాలి. ఏం సింపుల్ లాజిక్. బావి నీళ్ళు, మట్టి ఇల్లు, ఇంటి చుట్టూ 4 రావి చెట్లు, మారేడు చెట్లు, వేప చెట్లు ఇవి ఉన్నాయనుకోండి, ఏ రేడియేషను ఏ వైరస్ మీ దరిదాపులు రాదు. వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్. మామిడి, రావి, మర్రి, వేప, కదంబం ఈ 5 వృక్షాలు కానీ మన ఇంటి చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి. రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం. ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు చచ్చిపోతున్నాయి, ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి. ఇక ఈ 5Gలు 6Gలు వచ్చాయనుకోండి, ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది. మనకేం లేదు, ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి. వేప, కదంబం, మారేడు. మామిడి మీకు అడవుల్లో అడవి మామిడి ఉంటాయి, బోల్డ్ మొక్కలు అడవిలో. అడవి మామిడి అని నరమామిడి అంటారు, అవి ఉంటాయి, అవి వేసుకోవచ్చు.